ఏపీ ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సమాచార హక్కు చట్టం ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. సామాన్యులకి సమాచారం అందజేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తా అన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలనకు కీలకమైన సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావుకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాతో పాటు సోదర మిత్రులు కమిషనర్లకి సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ గారికి, ఎక్సలెన్సీ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి మంత్రివర్గ సహచరులకు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. సమాచార హక్కు చట్టము ప్రాథమిక హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా సమాచార కమిషన్ ని నియమించడం, సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని తదనుగుణంగా సమాచార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే సామాన్యుడికి కూడా సమగ్రమైన ఏదైతే ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. మన డాక్యుమెంట్లు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుడి దాకా అవి అందించేదానికి, వాళ్ళకి సులభతరంగా తీసుకొచ్చేదానికి కమిషన్ ఏర్పాటు జరిగింది. సహచర కమిషనర్లతో మేము ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి వాళ్ళకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్జీదారుడు అడిగిన సమయానికే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. మనకు తెలుసు కొన్ని కారణాల వలన అవి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించటం లేదు. దాని వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.